తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు త్రిమూర్తులు. విశాఖపట్నమే సార్? వైజాగ్ అక్కేపాలెం. ఓకే సార్. ఏంటి సార్ విశాఖపట్నం ఎంపీగా ఈసారి ఎవరు గెలవబోతున్నారు? అటుపక్క నుండి భరత్ పోటీ చేస్తున్నారు, ఇటుపక్క బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి విశాఖ ప్రజలు అవకాశం ఇస్తారంటే ఏం చెప్తారు మీరు? ఈసారి ఝాన్సీ గెలుస్తుంది. ఝాన్సీ. ఎందుకు ఝాన్సీ గారు గెలుస్తారంటే? ఝాన్సీ గెలుస్తుంది అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు వైజాగ్ ఎక్కువ వైసీపీ గెలుస్తుంది. గతంలోనే గెలవలేదు, ఇప్పుడు ఎలా గెలుస్తారు సార్ మెజారిటీ ఎమ్మెల్యేలు? లాస్ట్ ఎలక్షన్కి మనం 3 ఎమ్మెల్యేలు గెలిచారు, ఈసారి ఎక్కువ ఎమ్మెల్యే గెలుస్తుంది వైసీపీ. ఈసారి ఝాన్సీ గారు నాన్ లోకల్, ఆమె ఇక్కడ కాదు, ఆమెకి ఎవరు ఓటేస్తారో ఆమె ఎవరికి తెలియదని చాలా మంది అంటున్నారు. లోకల్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేస్ లోకల్, ఎమ్మెల్యేస్ గెలిస్తే ఆటోమేటిక్ ఎంపీ గెలిచేద్ది కదా. ఎమ్మెల్యేలు ఎక్కువ గెలుస్తున్నారు, ఎమ్మెల్యే 4 ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీ గెలిచేస్తుంది. అంటే ఆమె అంటుంది, నేను విశాఖ ఆడపడుచుని, నేను గతంలో 2 సార్లు ఎంపీగా చేసిన అనుభవం ఉంది, విశాఖపట్నాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా అని చెప్తుంది. ఆమె నమ్ముతారా? బొత్స ఫ్యామిలీని కావచ్చు, బొత్స ఝాన్సీని కావచ్చు. బొత్స వాళ్ళకి అయితే మంచి ఇది ఉందండి ఉత్తరాంధ్రలో. బొత్స సత్యనారాయణ కానీ, బొత్స ఝాన్సీ కానీ మన ఉత్తరాంధ్రలో మంచి పేరు ఉంది వాళ్ళకి. దానివల్ల బొత్స ఝాన్సీ గెలిచే అవకాశం ఉంది. ప్రజల్లో తిరుగుతున్నారు ఆమె బొత్స ఝాన్సీ గారు? తిరుగుతున్నారు. వస్తుందా మంచిగా? తిరుగుతున్నారు. పైన ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? పైన అయితే జగనే. జగన్ రాడు, జగన్ పని అయిపోయిందని చెప్తున్నారు అందరూ. ఎవరంటే మీకు కొంతమంది చెప్తారు సార్. ఇప్పుడు 100 మందిలో 30 మంది 40 మంది జగన్ రావడం, 70 మంది 60 మంది జగన్ వస్తాడు. అంటే ఆ పవన్ కళ్యాణ్ యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్తాను. యూత్ అంటే కొందరికి ఓట్లు ఉండవు, యూత్లో కొంతమందికి ఓట్లు ఉంటాయి. ఆ యూత్ ఓట్లు వేస్తే అయిపోరు కదా. మహిళలు వేయాలి, వృద్ధులు వేయాలి, అన్ని వర్గాల వాళ్ళు వేస్తే గెలుస్తారు. ఆటోమేటిక్గా జగనే గెలుస్తారు. చూడండి మీరు, ఎలక్షన్ తర్వాత చూడండి.